చంద్రబాబు నాయుడు గారితో సహా సామాన్య కార్యకర్తని సైతం మీరు ఏ విధంగా అడ్డగోలు అరెస్టులు చేశారో దాని నుంచి మేము గుణపాఠం నేర్చుకొని ఇప్పుడు జరుగుతున్న అరెస్టుల్లో పద్ధతి ప్రకారం చట్ట ప్రకారం మాత్రమే చేయాలనుకున్నాం. మీకు ఎక్కడన్నా తేడా అనిపిస్తే మీరు ప్రశ్నించవచ్చు, అంతవరకే. ఎందుకంటే మేము దాని నుంచి గుణపాఠం నేర్చుకున్నాం గతం నుంచి. అదే విధంగా అబద్ధ హామీలు ఇచ్చి దాన్ని తుంగలో దొక్కితే ఏ విధంగా ఉంటుందో మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం. మీ నకిలీ రత్నాల నుంచి నేర్చుకున్నాం. మద్యపానం అంటూ మీరు ప్రజల ఆరోగ్యాన్ని కుళ్ళపొడిచిన తీరు నుంచి నేర్చుకున్నాం. అందుకే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మంచి మద్యాన్ని సరసమైన ధరల్లో వాళ్ళు అఫోర్డ్ చేయగలిగే ధరలో సంసారాలు కూలిపోని విధంగా మేము ఇస్తున్నాం. అదే విధంగా ఈ విధంగా ఏదైతే మీ నుంచి పొరపాటు జరిగాయో అవన్నీ మేము చక్కదిద్దుకొని మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారుల్ని సైతం వాళ్ళ పనులు వాళ్ళని స్వేచ్ఛగా చేసుకునే విధంగా చేస్తూ ముందుకెళ్తుంది ప్రభుత్వం సార్. కాబట్టి డోంట్ వరీ, మేమైతే ఖచ్చితంగా మంచి పరిపాలన ఇవ్వాలని నిర్ణయించుకున్నాం, ఇస్తాం, అది చేసి చూపిస్తాం. రెండోది, నాగబాబు గారి గురించి మాట్లాడుతున్నారు మీరు గతంలో మంత్రులు మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వలేదేమో కానీ మీకు కావాల్సిన ప్రతి ఒక్కరిని అరాచక శక్తులుగా తయారు చేసి రాజ్యాంగేతర శక్తులుగా తయారు చేసి ఏ విధంగా మీరు సలహాదారులని అదని ఇదని ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తప్పుదారిలో తీసుకెళ్లారో మాకు ఒక గుణపాఠం ఉంది సార్. ఖచ్చితంగా ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీని రాబోయే రోజులు ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, దానికి ఎవరెవరు సహకారం అవసరం ఉంటుంది అని ఆయనకు ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. అందుకనే ఆయన ఈరోజు తీసుకోవాలనుకున్నారు. దాన్ని మనం హర్షిద్దాం. ఖచ్చితంగా నాగబాబు గారు కూడా మంచి తెలివైన వాళ్ళు. ఆపదల్లో ఆయన కుటుంబానికే కాకుండా సోదరులకి ఆ పార్టీకి కూడా ఇంకొక ఎపిసోడ్ కూడా ఇక్కడ నాగబాబు గారి ఇష్యూలో నాగబాబు గారు సడన్ గా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకొని వచ్చి కూర్చోబెట్టింది కదా. 10 సంవత్సరాల నుంచి వారు కూడా జనసేన పోటీ చేసి ఓడిపోయారు, మొన్న సీటు త్యాగం చేశారు. ఇన్ని ఎపిసోడ్ల నేపథ్యంలో ఆయనకి సీటు త్యాగం అంటే నేను దానికి అంగీకరించను సార్. సీటు త్యాగాల్లో చాలా మందికి అవకాశాలు రావచ్చు, అవకాశాలు రాకపోవచ్చు. నేనేమంటానంటే ఆయన అవసరం ఉంది పార్టీకి. ఈ రోజు ఆయన రాబోయే తరాలకి పార్టీని తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా నాగబాబు గారు అవసరమని పవన్ కళ్యాణ్ గారు భావించారు కాబట్టి ఆయన క్యారీ చేస్తారు. దాంట్లో మనం ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. అందులోనూ ఆయన ఏమి అసమర్థుడు కాదు. ఖచ్చితంగా ఆయనకంటూ ఒక భావజాలాలు ఉన్నాయి, ఆయనకంటూ ఒక అభిమానులు ఉన్నారు. ఖచ్చితంగా ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లేదంటే ఖచ్చితంగా అదేవిధంగా ప్రజలకు సేవ చేయడానికి కూడా ఆయన సలహాలు సూచనలు ఈ రాష్ట్రానికి అవసరం పడతాయని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. దానికి వాళ్ళు అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము సార్. వాళ్ళు విమర్శిస్తారు, అది వాళ్ళకి నైజం వైసీపీ వాళ్ళని. కాబట్టి మనం అది లైట్కి తీసుకోవచ్చు. ఆయన స్వాగతిద్దాం సార్ ఈ రాష్ట్రంలో సేవ చేయడానికి. అది నా ఒపీనియన్ సార్. శాంతి ప్రసాద్ గారు, ఇప్పుడు మా సోదరుడు నారాయణమూర్తి రాష్ట్రం రావణ కాష్టం నిజమే, రాష్ట్రం కాదు, తాడేపల్లి ప్యాలెస్ లో రావణ కాష్టం ఉంది. అక్కడ ఏడుపులు, పెడబొబ్బలు, అసలు హాహాకారాలు నిన్నెంటుతున్నాయి. నిన్న ఈ మధ్య మరి గోడలు కూడా బద్దలు కొట్టేశారు కదా పాపం. జైలు